హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారపొడి. ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కరివేపాకు కారపొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 కప్పుల వరకు కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీకు కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పొడి చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిలువ ఉంటుంది. ఈ పొడిని ఇడ్లీ, దోశ, అన్నం వేటిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.